గుడ్ ఈవినింగ్, నమస్తే. చాలా సంతోషంగా ఉంది. ఆల్ఫాబెట్ స్కూల్ 9th యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏ లక్ష్యంతో ఆల్ఫాబెట్ స్కూల్ మొదలుపెట్టామో ఆ లక్ష్యం కోసం మా శక్తితో, అంతే ఆసక్తితో ప్రతిరోజు కష్టపడ్డాం. ఇలాగే మా ఆల్ఫాబెట్ స్టూడెంట్స్ జాగ్రత్త కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంతే అంకిత భావంతో, ఇంతే సమగ్రతతో, ఇంతే పరిపూర్ణతతో పనిచేస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాం. ఒక కిడ్ ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ క్లాసులోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి తన స్టూడెంట్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ జర్నీ చదువుతో మాత్రమే కాదు, వ్యక్తిగత జాగ్రత్త, క్రమశిక్షణ వీటితో ఏర్పడుతుంది. చిన్నపిల్లలు వాళ్ళ క్లాస్మేట్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఏం విశ్వసిస్తున్నారు, ఇవేమీ చూడరు. వాళ్ళకి తెలిసిందల్లా వాళ్ళ స్నేహితుడికి సాయం చేయటం, కష్టంలో సానుభూతి చూపించడం, ప్రేమగా మాట్లాడటం, పూర్తి మానవత్వం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొంతమంది పిల్లలు క్లాస్ పెరిగే కొద్దీ ఇవన్నీ ఒక్కొక్కటిగా తగ్గుతూ వస్తాయి. లైక్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, వాడేం నమ్ముతున్నాడు. నేను కాన్ఫిడెంట్గా గుండె మీద చేసుకొని చెప్పగలను, నా ఆల్ఫాబెట్ స్కూల్ స్టూడెంట్స్ క్లాసు మారినా వాళ్ళ మనసు మారదు అని. వై? బికాస్ మేము నేర్పిన మంచి మా పేరెంట్స్ దానికి నీళ్లు పోసి పెంచుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మంచి కావాలి, ఆ మంచి కోసం ఇక్కడ ఉన్నారు. సో మీ పట్ల నేను చాలా కృతజ్ఞతగా ఉంటాం. నేను మీన్స్ మేమందరూ కృతజ్ఞతగా ఉంటాం. ఈ ఆల్ఫాబెట్ స్కూల్ ఏమిస్తుంది, మీరు ఏం పొందుతున్నారని మీకు తెలుసు, కాబట్టి మీరు మా పట్ల అంతే కృతజ్ఞత చూపిస్తున్నారు. వి నో దట్. పెద్ద ప్రార్థన ఏదైనా ఉంది అంటే మనం పొందిన దానికి కృతజ్ఞత చూపించడం మాత్రమే. అది నేను అలాగే నమ్ముతాను. ఇక్కడ చాలామంది పేరెంట్స్ అది నమ్ముతారు. యాక్చువల్లీ ఇక్కడ క్లోజ్ చేయొచ్చు, నేను ఇంకెంతకంటే ఎక్కువ యాక్చువల్లీ ఐఎమ్ అవుట్ ఆఫ్ ఎమోషన్. నిజంగా చాలా భావోద్వేగంగా ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయి కాలేజ్కి ఎక్కడ పంపించాలి, వేరే కంట్రీ పంపించాలి, ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, ఏ మంచి స్కూల్ ఉంది, ఏ ఇంటర్నేషనల్ స్కూల్, ఏ బ్రాండ్, ఇలాగ డిస్కషన్స్ నడుస్తున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో నేను ఏం మాట్లాడాను, నేను ఏం ఎక్స్ప్రెస్ చేశాను, ఏం షేర్ చేసుకున్నాను అనేది మీతో చెప్దాం అనుకుంటాను. యాక్చువల్గా నేను ఒక ఫ్రెండ్ లాగా షేర్ చేసుకుందాం అనుకుంటాను. ఈ ప్రపంచం మొత్తం మీద విద్యా వ్యవస్థ బాగున్న దేశం ఒకటి ఉంది అంటే అది ఖచ్చితంగా భారతదేశం, ఇండియా. ఇది నిజం అని చెప్పడానికి ఇండియన్స్ లేకుండా ఒక్క కంట్రీ లేదు. అందుకే అన్ని దేశాల వాళ్ళు భారతదేశంలో స్కూల్స్ పెట్టడానికి వస్తారు. సో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ సో మెనీ ఇంటర్నేషనల్ స్కూల్స్. చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ అందరూ ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ ఇండియన్స్. ఇది చాలామందికి తెలియదు. ఇన్వెస్టర్ ఇన్కమ్ మాత్రమే చూస్తాడు. ఒక రియల్ టీచర్ ప్రతి స్టూడెంట్ని తన బిడ్డలా భావిస్తుంది, వాళ్ళ భవిష్యత్తు చూస్తుంది. సీరియస్గా అప్పుడు నిజంగా డ్రగ్స్ ఉండవు, ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ టీజింగ్ ఉండదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, బట్ ఇట్స్ నాట్. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే స్కూల్లోనే మొత్తం లైక్ వాళ్ళు ఏం సాధించాలన్నా, ఏం కోల్పోవాలన్నా స్కూల్లోనే మొదలవుద్ది. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ కొంతమంది పేరెంట్స్కి బ్రాండ్ కావాలి. అంటే ఇక్కడ నేను బ్రాండ్ కోరుకోవడం తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బ్రాండ్ స్కూల్ కాదు, మీ బిడ్డే బ్రాండ్. చదివే ఆసక్తి ఉంటే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు. ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు గొప్ప, ఏది గొప్ప అనేది ఎప్పుడు పెద్ద డిస్కషనే. ఎవరికి వాళ్ళే గొప్ప. అంటే ఇప్పుడు నేనే గొప్ప, ఆల్ఫాబెట్ స్కూలే గొప్ప అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మాకున్న ప్రత్యేకత, మేము నమ్మిన సిద్ధాంతాలు మాత్రం ఖచ్చితంగా గొప్పగా గుండె మీద చేసుకొని చెప్పగలను కాన్ఫిడెంట్గా. ఎందుకంటే ఈరోజు ఈ 9th యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకున్నామంటే మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ జాగ్రత్త గురించి, వాళ్ళ క్రమశిక్షణ గురించి ఇంత బాగా ఇవన్నీ వాళ్ళు పొందారని నమ్మారు కాబట్టి ఈరోజు ఈ 9th యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీకు మా పట్ల ఉన్న ఈ నమ్మకాన్ని ఇంతే క్రమశిక్షణతో నిలబెట్టుకుంటాం. మా స్టూడెంట్స్, మీ బిడ్డలు, వీళ్ళ భవిష్యత్తు కోసం మీతో పాటు మేము అంతే కృషి చేస్తాం. థ్యాంక్ యూ. మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్. తేజస్విని మేడం లక్ష్యం ఎంత గొప్పది అని కొంతమంది పేరెంట్స్ నమ్మారు. ఇది నమ్మారు కాబట్టి
9th యాన్యువల్ డే అమ్మా, 9th యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అమ్మా. చాలా చాలా థ్యాంక్స్. Yeah, thanks for everyone for making this event successful. Thank you. Alphabet Techno School, Moti Nagar, Hyderabad.